मैं जानता हूं कि जो तेलंगाना की हालत है वो इस देश के हर प्रदेश की हालत है। तेलंगाना में 90% आबादी ओबीसी, अति पिछड़ा, दलित, अति दलित, माइनॉरिटी, आदिवासी। तेलंगाना का कॉर्पोरेट सेक्टर देखिए, मालिकों की लिस्ट, सीईओज की लिस्ट, सीनियर मैनेजमेंट की लिस्ट, 90% में से आपको एक व्यक्ति नहीं मिलेगा। 90% की भागीदारी तेलंगाना के कॉर्पोरेट सेक्टर में है ही नहीं। తాము అధికారంలోకి వస్తే దేశంలో 50% రిజర్వేషన్ల పరిమితి బద్దలు కొడతామని, ఇందుకోసం తెలంగాణ ఫార్ములాను అమలు చేస్తామని ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించారు. జనగణనలో భాగంగా దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు. కేంద్రం తెచ్చిన వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధమని, మత స్వేచ్ఛపై దాడి అని అభివర్ణించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్లు త్వరలోనే క్రిస్టియన్లు, సిక్కులు, ఇతర మైనార్టీల హక్కులపై పడతాయని వ్యాఖ్యానించారు. బుధవారం తాజాగా ఏఐసిసి విస్తృతస్థాయి సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడారు. నేను బలహీన వర్గాల వారి కోసం పనిచేస్తున్నానని, దేశ వనరుల్లో ఎవరి వాటా ఎంత అనేది తేలాల్సి ఉందని, అందుకు కులగణన చేయాలని డిమాండ్ చేశారు. మేము తెలంగాణలో చేశాం, ఢిల్లీలో దేశవ్యాప్తంగా కూడా చేసి చూపిస్తాం. రిజర్వేషన్లకు ఉన్న 50% పరిమితి అడ్డుగోడను బద్దలు కొడతామంటూ తెలంగాణలో చేసిన కుల గణనలో సమాజంలో 90% మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలే ఉన్నారని రాహుల్ తేలినట్టుగా చెప్పారు. ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉంటుంది, కానీ వారి గోడు పట్టించుకునే వారే లేరు. దేశవ్యాప్తంగా కులగణన చేపడితే ఈ పరిస్థితుల్లో మార్పు వస్తుంది. నిర్ణయాధికారంలో వారి వాటా ఏమిటో వెల్లడవుతుందని రాహుల్ చెప్పుకొచ్చారు. ఇక తారీఫ్లపై ట్రంప్ ఒత్తిళ్లకు ప్రధాని నరేంద్ర మోదీ లొంగిపోయారని, దేశంలో ఆర్థిక తుఫాన్ రాబోతుందని రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారు. 56 అంగుళాల ఛాతీ ఎక్కడ పోయిందని ప్రశ్నించారు. దేశంలో 10% కార్పొరేట్ శక్తుల చేతుల్లో 90% సంపద పోగుపడిందని వ్యాఖ్యలు చేశారు.